ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్ పుణ్యమాని కొంతమంది విద్యార్థులు విలువైన పరీక్షకు దూరమయ్యారు. వారి తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటనకు వెళ్లారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్పోర్టులో దిగిన పవన్ రోడ్డు మార్గంలో అరకు వెళ్లారు. అయితే పవన్ కాన్వాయ్ అడ్డంగా రావడంతో కొంతమంది విద్యార్థులు చాలాసేపు రోడ్డు పక్కన ఉండిపోవలసి వచ్చింది. వారంతా జేఈఈ మెయిన్స్ పరీక్ష రాయాల్సి ఉంది. పరీక్షకు ఆలస్యంగా వెళ్లడంతో అక్కడి అధికారులు అనుమతించలేదు. ప్రభుత్వ యంత్రాంగం చేసిన ఓ చిన్న తప్పుతో విద్యార్థులు జేఈఈ పరీక్షలకు దూరం కావాల్సి వచ్చింది. దీంతో ఏడాది జేఈఈ మెయిన్స్ పరీక్షల కోసం సిద్ధపడిన విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారింది. విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. పెందుర్తిలో అయాన్ డిజిటల్ కేంద్రంలో జేఈఈ మెయిన్స్ పరీక్ష కోసం ఉదయం 8:30 ప్రారంభమైంది. నగరంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు వచ్చారు. అయితే పవన్ మన్యంలో పర్యటనకు రోడ్డు మార్గం గుండా బయలుదేరారు. పెందుర్తి మీదుగా కాన్వాయ్ వెళ్లేందుకు నిర్ణయించారు. అయితే అదే సమయానికి పరీక్ష జరగనుంది. డిప్యూటీ సీఎం పర్యటన కావడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన పోలీస్ భద్రత మధ్య ఆయన పర్యటన కొనసాగింది. దీంతో కొద్దిసేపు పోలీసులు ట్రాఫిక్ ను నిలిపివేశారు. దీంతో పరీక్షా కేంద్రానికి వెళ్లేందుకు విద్యార్థులకు ఆటంకం ఏర్పడింది. అయితే ఉదయం 8:30 వెళ్లాల్సిన విద్యార్థులు కేవలం 2 నిమిషాల ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్ మూలంగా తలెత్తిన ట్రాఫిక్ ఇబ్బందులతోనే తాము రాలేకపోయామని, కేవలం 2 నిమిషాల పాటు ఆలస్యమయ్యామని, దయచేసి పరీక్ష రాసేందుకు అవకాశం ఇవ్వాలని వారు అధికారులను కోరారు. అయినా సరే అధికారులు అనుమతించలేదు. ఓ 30 మంది విద్యార్థుల వరకు పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కారణంగా జేఈఈ పరీక్ష రాయలేకపోయారు. అయితే అధికారులు అనుమతించకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. కన్నీటి పర్యంతమయ్యారు. జేఈఈ పరీక్షల్లో తమ పిల్లలు ఉత్తీర్ణత సాధిస్తారని, మంచి భవిష్యత్తు ఉంటుందనే నెలల తరబడి కలలు కన్న విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఈ సమస్యకు పరిష్కారం కనుచూపు మేరలో కూడా లేకపోవడంతో ఎక్కువ మంది తల్లిదండ్రులు అక్కడే రోధించడం కనిపించింది. పరీక్ష దృష్ట్యా పోలీసులు ముందుగా ఏమాత్రం ఆలోచన చేసి ఉన్నా ఆ 30 మంది విద్యార్థులు పరీక్ష రాసేవారు. కేవలం పోలీసుల నిర్లక్ష్యం మూలంగానే 30 మంది పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయారని అక్కడున్నవారు చెబుతున్నారు.